ట్రస్ట్ బోర్డుకు ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో కురుమలకు కాలేజీ భవనము, కళ్యాణ మండపము మరియు కురుమ విద్యార్థి వసతి గృహం హాస్టల్ అని చెప్పి ప్రింట్ చేసి బోధ ఎడ్యుకేషన్ సొసైటీకి ఇచ్చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏం చేసుకోండి, మరి ఆ ఉద్దేశము అప్పుడు అదే చేసిరు, ఇప్పుడు అదే చేద్దామంటున్నారు. కాబట్టి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, చైతన్యం అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోను చేయడం జరుగుతుంది. ఇందులో క్లియర్గా మన గుడ్ల గురించి, మన ఎక్కడెక్కడ ఏ గుడ్లు ఉన్నాయి, ఏమున్నాయి ప్రతిదీ తెలియజేయడం జరిగింది. మరి అది ఏ ఉద్దేశానికి పోతుంది, ఎటు పోతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోవడం వల్లనే వాళ్ళ చేసిందే, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అలా అయిపోయి వాళ్ళ ఆధ్వర్యంలో మరి కులానికి మంచి చేసినా అని చెప్పిన వాళ్ళు మరి ఇది ఎందుకు విద్యాపరంగా అందించలేకపోతున్నారు అనేది మరి తెలియజేయాలి. అయితే మన టెలిఫోన్ డైరెక్టరీ బుక్లో, జంట నగరాల టెలిఫోన్ డైరెక్టరీ బుక్లో వాళ్ళే ప్రింట్ చేయడం జరిగింది. మరి తెలంగాణ స్టేట్ కుర్మ సంఘం ఇందులో మన దేవాలయాలని, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, కుర్మ మఠాలని, రాణిగంజు, కవడిగూడ, మరి ఇవన్నీ ఏదైతే ఇక్కడ కానీ మన్సూరాబాద్ కానీ ముస్లిం జంగ్ బ్రిడ్జ్లో ఏదైతే 5 అంతస్తుల బిల్డింగ్ ఉండి కేవలం 50 మందికి మాత్రమే వసతి కల్పించి, మరి వీళ్ళు కులంలో డబ్బున ఒక ఆర్థిక వనరులుగా ఒక బంగారు కొండ, బంగారు గుడ్డు పెట్టేటువంటి ఒక సంస్కృతితో ఆ డబ్బుల రూపంలోనే ఆస్తులు సంపాదిస్తున్నాం, ఆస్తులను మేము కూడబడుతున్నాం అని చెప్తూ ఇది వేరే వాళ్లకు తాకట్టు పెట్టి కార్పొరేట్ వ్యవస్థలో వెళ్తున్నది. మరి కుర్మోలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏం లేదనేది యావత్ జాతి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, మన ఏదైతే భారత రాజ్యాంగం, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, మనకు ఆర్టికల్ నెంబర్ 19 ప్రకారంగా ప్రతి ఒక్కరు మన జాతి సంబంధించిన ఆస్తుల గురించి, మన జాతికి సంబంధించిన విషయాల గురించి ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి, కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది అని భారత రాజ్యాంగం మరి రూపించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ఉండబట్టే ప్రతిసారి గవర్నమెంట్లు మారుతున్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే జరగాలో అవి అన్నీ జరుగుతున్నాయి. కానీ మన కుల సంఘంలో అవేవి జరగకుండా మరి ఒంటెత్తు పోకడాలు, అటు సంఘంలో 20 సంవత్సరాల నుంచి ఒక ఏకైక వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటూ మరి క్లియర్గా రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, ఇప్పటివరకు ఎట్లాంటి ఫైనాన్షియల్ ఆడిట్ చేయలేదు, ఇప్పటివరకు ఎట్లాంటి అమెండ్మెంట్ చేయలేదు. అంటే దాన్ని అర్థం చేసుకోండి, వీళ్ళు కులాన్ని మంచి చేద్దామనే ఆలోచన ఉందా లేదా? మరి ఈ జాతులలో ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టిరు, ఇప్పుడు తాకట్టు పెట్టడానికి కొత్త నాటకాలు, కొత్త రూపాలు, కొత్త మాటలు ఏదో చెప్పుకుంటూ మాయమాటలు, ఆ రోజు మోసము, ఈ రోజు మోసము, ఎల్లకాలంలో మోసం చేసే దాన్ని తరిమి కొట్టాలి, ఆలోచనలు మారాలి, మరి యువత ముందుకు రావాలి, ప్రశ్నించాలి అనే ఒక గట్టి నమ్మకంతో మరి ఇక్కడ లాస్ట్ 14 డిసెంబర్ 2025 నాడు ఒక సంవత్సరం పూర్తి అవుతుందని మన కులస్తులు దగ్గరున్నటువంటి మంచిరేవుల, అలాగే గండిపేట్, అలాగే జనవాడ, ఖానాపూర్ మొత్తం స్థానికులు వచ్చినప్పుడు బీర్ల శ్రీనివాసు, మరి రవి గారి పేరు మీద, బీర్ల శివం పేరు మీద, నా పేరు మీద కేసులు బనాయించి నార్సింగ్ పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 4 పత్రాల పైన రాసి లేనిపోని అన్నీ క్రియేట్ చేసి, గల్లాలు బట్టి అసభ్య పదజాలు యూజ్ చేసి, నా మొబైల్ జేబులో ఉంటే జేబులో నుంచి గుంజుకొని వాళ్ళ ఇష్టరీత్యం అంటే గుండా రాజ్యం, రౌడీ రాజ్యం, వాళ్ళు ఒక 6 మంది గుండాలను పెట్టి ఈ అన్ని అరాచకాలు చేస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు, వాళ్ళు చేసిందే ఆట, పాడిందే పాటలాగా తీసుకెళ్లడం, మరి కేసులు బనాయించడం, భయభ్రాంతులు గురి చేయడం,
మొన్నటికి మొన్న గౌలీపూర్లో కూడా ఏదైతే అక్కడ ప్రశ్నించడానికి పోయినప్పుడు మెంబర్షిప్ కోసం పోయినప్పుడు సేమ్ అక్కడ 70 సంవత్సరాల నుంచి ఆస్తి ఉన్నదాన్ని తాకట్టు పెట్టి స్కూల్కి ఇవ్వడం, మరి శ్రీనాథ్ అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద కూడా కేసులు బనాయించి చేయడం, అంటే